హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఈరోజు ఈ వీడియో అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. వీడియో అయితే కంటిన్యూగా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతూ ఉంటాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ ఫిష్ స్టాక్ అనేది అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో అందుకనే మీరు వీడియో అనేది అయితే కంటిన్యూగా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బిగినర్ వెరైటీతో స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ వచ్చేసి గోల్డ్ ఫిష్ అనమాట. ఈ గోల్డ్ ఫిష్ అనేది బేసిక్ బిగినర్ వెరైటీ కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఎవరు ఒక హాబీ కింద కానీ లేదంటే ఒక ఇంట్లో అక్వేరియం కానీ పెట్టుకుందామని థాట్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్ట్రైక్ అయ్యే నేమ్ వచ్చేసి గోల్డ్ ఫిష్ అనమాట. అందుకే ఇది బిగినర్ వెరైటీ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే ఈ ఫిష్ అనేది మనకి రీజనబుల్ ప్రైస్లో ఈజీ మెయింటెనెన్స్తో అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే నేను ఫస్ట్ ఈ ఫిష్ని అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. నా దగ్గర మీడియం సైజ్ గోల్డ్ అనేది అవైలబుల్గా ఉంది. అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉందన్నమాట. మీరు వేరే ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి, నా దగ్గర ప్రైస్ ఖచ్చితంగా వేరియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది నా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి నేను ఆ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాను. నేను ఇన్ కేసు వేరే దగ్గర పర్చేస్ చేసి తెచ్చినట్టయితే నేను అయితే ఆ ప్రైస్కి అయితే ఇవ్వలేను అనమాట. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ వెరైటీ అనమాట, గోల్డ్ ఫిష్. అండ్ అలాగే మన సెకండ్ వెరైటీకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కలర్ వీడియో టెట్రా అనమాట. వీటి గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అందరికీ ఐడియా ఉంటుంది. సో ఈ ఫిష్ అనేది మార్కెట్లోకి రాగానే మిగతా ఫిష్ సేల్స్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అయితే అయినాయి అనమాట. అంత అట్రాక్టింగ్గా అయితే ఈ ఫిష్ సేల్స్ అనేది చాలా స్పీడ్గా అయితే జరుగుతూ స్టార్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే ఎంత వైబ్రెంట్ కలరు, అది కూడా మంచి ప్రైజింగ్లో దొరకడం అనమాట. ఇది మార్కెట్కి వచ్చిన ఇంచుమించు 1-2 నెలల వరకు మిగతా ఫిష్తో కంపేర్ చేస్తే దీని సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇంచుమించు 5 to 6 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా కొత్త కొత్త కలర్స్ అనేవి అప్గ్రేడ్ అవుతున్నాయి. చూద్దాం, కుదిరితే నేను ఇంకా డిఫరెంట్ కలర్స్ తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి నేను పెట్టినటువంటి ప్లాంటింగ్ ట్యాంక్ అనమాట ఇదంతా కూడా. సో ఇందులో చూసుకున్నట్టయితే డిఫరెంట్ గోరామీస్ ఉన్నాయి, జెబ్రా డానియల్స్ ఉన్నాయి, అలాగే గప్పీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గోల్డెన్ బెలూన్ ర్యామ్ అంటారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది, చిక్లెట్ వెరైటీలోకి వస్తుంది, కాకపోతే సెమీ అగ్రెసివ్ అనమాట. మరి అంత వైల్డ్గా అయితే ఉండదు. సో ప్లాంటెడ్ ట్యాంక్లో ఈజీగా అయితే దాన్ని నియాన్ టెట్రాస్ తోటి, కార్డినల్ టెట్రాస్తో వాటితో అయితే కలిపి అయితే పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. చూస్తున్నారు కదా, నేను క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అది హైడింగ్ ప్లేస్ నుంచి అయితే బయటికి రావట్లేదు. ఒక నిమిషం వెయిట్ చేసి నేనైతే ఖచ్చితంగా చూపిస్తాను. మొత్తం మీద అదైతే బయటికి అయితే రప్పించాను అనమాట. చూస్తున్నారు కదా, గోల్డెన్ బెలూన్ ర్యామ్ అంటారు. చూడడానికి షార్ట్ బాడీతో చాలా బాగుంటుంది అనమాట. దాని లుక్, కలరేషను, దాని ఫెదరేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో మళ్ళీ హైడింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది అది. సో ఇక్కడ నెక్స్ట్ ఫిష్కి వచ్చినట్టయితే ఇదంతా కంప్లీట్లీ వైల్డ్ ఫిష్ అనమాట, కంప్లీట్లీ అగ్రెసివ్ ఫిష్. ఇది వచ్చేసి మనకి మల్వాల్ చిక్లెట్స్ అంటారు, చాలామంది మాఫ్స్ అంటారు, ఆఫ్రికన్ చిక్లెట్స్ అంటారు, పేరు ఏదేమైనా కానీ ఇది వచ్చి కంప్లీట్లీ వైల్డ్ వెరైటీ అనమాట. చాలామంది తెలియక ఈ వైల్డ్ వెరైటీతో పాటు సాఫ్ట్ వెరైటీ మిక్స్ చేస్తారు. అలా మిక్స్ చేయడం వల్ల సాఫ్ట్ వెరైటీ అయితే డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ఈ టైప్ ఆఫ్ ఫిష్ అనేది వేసుకుందాం అనుకుంటే కంప్లీట్లీ ఈ ఫిష్ని మాత్రమే సజెస్ట్ చేస్తాను నేనైతే. సో ఇందులో వచ్చేసి మనకి అరోటాస్ అంటారు, ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అరోటాస్లో మెయిల్ అనమాట. చాలామంది ఎల్లో మీద ఈ బ్లాక్ లైన్స్ చూస్తుంటారు కదా, ఇవి వచ్చేసి ఫీమేల్ అరోటాస్ అనమాట. అండ్ అలాగే ఇందులో బ్లూ మాఫ్స్ ఉన్నాయి, అండ్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి, బనానా కలర్స్ ఉన్నాయి, ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వైల్డ్ కేటగిరీ. ఇవన్నీ కూడా నా దగ్గర మోర్ దాన్ 2 inch ప్లస్ సైజులో అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎవరైనా చిక్లెట్స్ మెయింటైన్ చేస్తున్నట్టయితే మంచి ఛాన్స్ అనమాట. మన దగ్గరికి మంచి కలెక్షన్ అంతా కూడా వచ్చింది చిక్లెట్స్కి.
సో ఎవరికన్నా కావాలి అంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్తో అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో పోలార్ ప్యారెట్స్ ఉన్నాయన్నమాట. చాలామందికి రెగ్యులర్ ప్యారెట్స్ ఐడియా ఉంటుంది, కానీ ఈ పోలార్ ప్యారెట్స్ గురించి అంత ఐడియా ఉండదు. ఇవి బేసికల్లీ దాని సైజు అంత అనమాట. మన రెగ్యులర్ ప్యారెట్లా హెవీ సైజులో ఉండదు. జస్ట్ ఇది ఒక 2 ఇంచ్ సైజ్ వరకు అయితే పెరుగుతుంది. అలాగే ఇది వచ్చి బెస్ట్ పేరెంట్ కేర్ టేకర్ అనమాట. దాని బేబీస్ని అదే ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మీకు రెగ్యులర్ ప్యారెట్ ఇన్ కేసు ఎగ్స్ పెట్టిన ఫెట్టేలా అవ్వకపోవచ్చు, కానీ ఇది ఎగ్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఫెట్టేలా అయితే చేస్తుంది. బేబీస్ని కూడా అదే ప్రొటెక్షన్ చేసుకుంటుంది. దీంట్లో అదే ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం మనం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కింద సేమ్ బెలూన్ ర్యామ్స్, ఇందాక మీకు ప్లాంటెడ్ ట్యాంక్లో చూపించాను కదా, సేమ్ అదే బెలూన్ ర్యాము. అండ్ జేబ్రాస్ కూడా ఉన్నాయి. ఈ బెలూన్ ర్యామ్ అనేది కంప్లీట్లీ సాఫ్ట్ వెరైటీ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేను జేబ్రాస్తో కూడా విడిచిపెట్టాను, వాటి జోలికి అయితే ఇది వెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియో టెట్రాస్ అనమాట. ఆల్రెడీ మీకు అక్కడ ట్యాంక్లో చూపించాను కదా వీడియోస్, సేమ్ వీడియో, కాకపోతే సైజ్ డిఫరెన్స్ అనమాట. ఇది లార్జ్ సైజు, అది మీడియం సైజు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నా దగ్గర ఎస్కే గోల్డ్ ఉన్నాయన్నమాట. నార్మల్ గోల్డ్తో కంపేర్ చేస్తే ఎస్కే గోల్డ్ అనేది చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. దానికి కారణం దాని బాడీ మీద ఉన్నటువంటి ప్యాచెస్ అనమాట. మల్టీ కలర్ ఆఫ్ ప్యాచెస్ కింద అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎస్కే గోల్డ్ అనేది నా దగ్గర బ్రీడింగ్ పెయిర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి ఆల్రెడీ ట్యాంక్లోనే బ్రీడ్ అయిపోయి ఎగ్స్ అనేవి అయితే లే చేసేస్తున్నాయి. మనకు సపరేట్ చేసి మళ్ళీ దాన్ని హ్యాచ్ చేసి మెయింటైన్ చేసేంత టైం ఉండదు, కాబట్టి స్టోర్లో నేనైతే వాటిని సపరేట్ అయితే చేయట్లేదు. చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్స్ అనేవి ఎలా స్టిక్ అయిపోయాయో. సో ఇలాగా బ్రీడింగ్ జరుగుతున్నప్పుడు ఏమవుద్దంటే ఈ ఎగ్స్ అనేవి అటు ఇటు స్ప్లిట్ అయిపోయి ట్యాంక్ వాల్స్కి కానీ బాటమ్ గ్లాస్కి కానీ ఇలా స్టిక్ అయిపోతాయి అన్నమాట. సో అవి మనం పేరెంట్స్ సపరేట్ చేసి అలా ఉంచితే బేబీస్ అయితే హ్యాచ్ అవుతాయి. సో నా దగ్గర బ్రీడింగ్ పెయిర్స్ కావాలి అంటే కనుక అవైలబుల్గా ఉన్నాయి. మేల్ ఫీమేల్ అయితే నేను ఇవ్వగలను. అండ్ అలాగే కింద చూసుకున్నట్టయితే సేమ్ చిక్లెట్ కేటగిరీ ఆఫ్ వెరైటీలో ఇదంతా కూడా పెకాక్ వెరైటీ అనమాట. ఇందులో బనానా చిక్లెట్స్ ఉన్నాయి, ఆల్బినో చిక్లెట్స్ ఉన్నాయి, 5 కలర్ చిక్లెట్స్ ఉన్నాయి. టోటల్లీ నా దగ్గర ఇంచుమించు ఒక 6 to 7 వెరైటీ ఆఫ్ చిక్లెట్ అయితే సేల్కి అనేది ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అన్నీ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్తో ఉన్నాయి. కొంచెం రేర్ కలెక్షన్ అంతా కూడా ఈసారి అయితే మనకు దొరికింది. సో చూస్తున్నారు కదా. సో ఎవరికి నేను చూపించి ఏ ఫిష్ కావాల్సినా సరే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి. అండ్ ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కోరల్ రెడ్ ప్లాటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నా దగ్గర గ్రో అయినటువంటి ప్లాటీ బేబీస్. ప్రజెంట్ ఇప్పుడు ఎల్ఎల్ సైజులో అయితే ఉన్నాయి ఇవి. అలాగే దాని కలరేషన్ చూసుకున్నట్టయితే డార్క్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. నార్మల్ ప్లాటీకి ఈ ప్లాటీకి అదే తేడా అనమాట. బాగా డార్క్ కలర్లో అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ ట్యాంక్లో వచ్చేసి జెడ్ బ్లాక్ గప్పి ఉండాలి. యాక్చువల్లీ నిన్నే ఒక కస్టమర్ వస్తే మొత్తం తీసుకున్నారు ఆయన. అండ్ ఇటు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఎండ్లర్ గప్పి అనమాట. ఎండ్లర్ గప్పిలో ఎప్పుడు కూడా మెయిల్ అనేది షార్ట్గా మంచి బ్రైట్ కలరేషన్తో అయితే ఉంటుంది. ఫీమేల్ వచ్చేసి కొంచెం పెద్దగా నార్మల్ ఆర్డినరీగా ఉంటుంది అనమాట. కలర్స్ అనేవి ఏమీ ఉండవు. కానీ వచ్చి బేబీస్లో మెయిల్స్ మాత్రం ఖచ్చితంగా కలర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే సర్ఫీ టెట్రా ఉంది. ఆల్మోస్ట్ నా దగ్గర స్టాక్ అంతా కూడా అయిపోవచ్చింది. కొద్దిగా అయితే పెట్టాను స్టాకు. మళ్ళీ నెక్స్ట్ వీడియో తీసేసరికి అయితే కంప్లీట్ స్టాక్ అయితే నా దగ్గర అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ట్యాంక్లో స్వాట్ టైల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే పై ట్యాంక్లో నా దగ్గర మిక్స్డ్ గప్పీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఓన్లీ మెయిల్స్ అనేవి ఉన్నాయి, బిగ్ టైల్స్ వచ్చినటువంటి మెయిల్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బెటా ఫిమేల్స్ అనమాట. ఫిమేల్స్ కూడా కొన్ని అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కోయిస్ అనమాట. సో ఇందాక చూపించిన ఎస్కే గోల్డ్ కోయిస్, ఈ 3 కూడా మిక్స్ చేసి అయితే ఒక ట్యాంక్లో అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా కమ్యూనిటీగా కలిసి అయితే ఉంటాయి.
సో నా దగ్గర ఉన్న బేటా మెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా బేటా సెక్షన్ అనమాట ఇదంతా కూడా. సో నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేటా మెయిల్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా కంప్లీట్ ఫుల్ మూన్స్ అనమాట. మీకు ఆ టైల్స్ చూస్తేనే అర్థమైపోద్ది ఫుల్ మూన్ హాఫ్ మూన్ అనేది. సో నా దగ్గర అయితే డిఫరెంట్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఎవరికి ఏ బేటా కావాల్సినా సరే స్క్రీన్ షాట్ తీసి అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవైతే సేమ్ కలర్ ఆఫ్ పీసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఎవరైనా పర్చేస్ చేసుకుంటే నేను మీకు సేమ్ పీస్ అయితే ఇవ్వలేకపోవచ్చు. సో కావాలనుకున్న వాళ్ళు అయితే తొందరగా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ అయితే ఇదనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.